హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్ అండ్ లాంగ్ అన్వైండింగ్ అనే ఒక కొంచెం ఈ పదాలు డెఫినెట్గా వినే ఉంటారు. అండ్ మీరు ఆప్షన్ ట్రేడర్ అయితే కనుక ఛాన్సే లేదు, ఇవైతే వినకుండా అయితే ట్రేడ్ అయితే చేయరు. సో ఇవేంటి అని అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్డ్ మీద, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రైజ్ బిహేవియర్ మీద ఆధారపడి ఈ 4 క్వాడ్రెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకోవాలి. ఒకవేళ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండున్నా సరే, సింపుల్గా వన్ వర్డ్ ఆన్సర్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ ట్రేడ్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఆ పర్టికులర్ ట్రేడ్ మీద ఓపెన్ ఉంది, ఓకే, అందుకని వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందనే హోప్ ఆర్ వాళ్ళ ఎనాలిసిస్ మీద నమ్మకం కావచ్చు, వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు, దీన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఆ ఫీచర్స్లో కానీ ఐదర్ కాల్ కానీ పుట్లో కానీ వాళ్ళ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే దాని మీద ఉంది, అందుకని ఆ పొజిషన్ క్లోజ్ చేయలేదు. సో ఇలాంటి క్లోజ్ చేయని పొజిషన్స్ ఎంత ఉన్నాయి ఆ కౌంట్ బట్టి అండ్ ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందో దాన్ని బట్టి మనం ఒక ఇంటర్ప్రిటేషన్కి అయితే రావచ్చు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా దీని గురించే తెలుసుకుందాం. సో మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోద్దు. సో లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలిసింది కదండి. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి అండ్ ప్రైస్ బిహేవియర్ని బట్టి ఎలా తెలుసుకోవాలనేది సింపుల్గా ఒక ఎక్సెల్ ఫార్ములా అయితే చేశాను, అండ్ ఈ షీట్ అయితే మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ యూ కెన్ ఆల్సో డౌన్లోడ్. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ రిజల్ట్ అండ్ దాని మీనింగ్ ఏంటి అండ్ మనం ఆప్షన్స్లో ఏ ట్రేడ్ చేయొచ్చు అని ఉంది. ఓకే, ఇప్పుడు కనుక ప్రైస్ అప్, ఓకే, ప్రైస్ వచ్చి పైకి వెళ్తుంది, ఓకే, అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పైకి వెళ్తుంది. ఓకే, సో రిజల్ట్ ఏంటంటే లాంగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అవి ఎక్కువ బిల్డ్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి మనం ఇంటర్ప్రిట్ ఏం చేసుకోవచ్చు అంటే కనుక స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది, ఒక ఏదైనా సరే అండర్లయింగ్ ఎసెట్ ఐదర్ ఇండెక్స్ అయినా కావచ్చు ఆర్ స్టాక్ అయినా కావచ్చు, అది వచ్చేసి స్ట్రాంగ్ బుల్లిష్లో ఉంది. సో అలాంటప్పుడు మనం యాక్షన్స్ ఏం తీసుకోవచ్చు అంటే కనుక సిఈని బై చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ వచ్చి అప్, ఓకే, ప్రైస్ వచ్చి పైకి వెళ్తుంది బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చి స్లోగా డౌన్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే మనం షార్ట్ కవరింగ్ అంటారు. సో ఇది వీక్ బుల్లిష్ సైన్ అండ్ ఇక్కడ మనం వచ్చేసరికి పిఈని సెల్ చేయొచ్చు ఆర్ సిఈని బై కూడా చేయొచ్చు. సో దీని మీనింగ్ ఏందనేది మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఓకే, ఇది వచ్చేసి ప్రైస్, ఆ స్టాక్ ప్రైస్ వచ్చి కంటిన్యూగా స్లోగా ఇలా ఇంచింగ్ అవుతుంది. సో ఏదైతే రెసిస్టెన్స్లు ఉన్నాయో స్లోగా వెళ్తుంది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి వచ్చేసరికి స్లోగా కిందకి వస్తుంది అనమాట. ఓకే, సో ఈ లెవెల్ నుంచి కిందకి రావడం మనం గమనించవచ్చు. సో అంటే ప్రైస్ పైకి వెళ్తున్న కొద్దీ బట్ ఓఏ వచ్చేసి డౌన్ అయిపోతుంది. ఓకే, అంటే ఎవరైతే ఇక్కడ వచ్చేసరికి మన స్టాప్ లాస్ ఉంది, ఇక్కడ నేను ఆల్రెడీ షార్ట్ చేశాను బట్ ఇది స్టాప్ లాస్ అని పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది స్టాక్ ఇంకా పైకి వెళ్తుంది, మనకి లాసెస్ ఎక్కువ వస్తాయి అనేసి నేను ఇక్కడ పొజిషన్ని కట్ చేసుకుంటున్నాను. ఓకే, సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈ పర్టిక్యులర్ ఇండెక్స్ కానీ ఆప్షన్ కానీ ఫ్యూచర్స్లో కానీ ఉన్నటువంటి ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ 100 ఉందనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది 80 and 70 and 50. సో ఇది కట్ చేసుకుంటూ 50 వరకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి 100 - 50 అనుకుంటే ఎగ్జాంపుల్, సో -50. ఓకే, సో ఇన్ని కాంట్రాక్ట్స్ వరకు మనకి కట్ చేసేసుకున్నారు. ఎందుకు కట్ చేసుకున్నారంటే మనకి స్టాక్ కానీ పైకి వెళ్తే మనకి లాసెస్ వస్తాయి, ఆ లాసెస్ని నేను భరించలేను కాబట్టి నాకు స్టాప్ లాస్ ఇది కాబట్టి అని కట్ చేసుకున్నారు. కాబట్టి అది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డౌన్ వస్తుంది. సో ఈ సిట్యువేషన్ని ఏమంటారు మనం? షార్ట్ కవరింగ్ అంటారు. ఓకే, షార్ట్ కవరింగ్, షార్ట్స్ని కవర్ చేయడం అనమాట. ఓకే, సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ వచ్చి డౌన్ మూవ్ అవుతుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చి అప్ అవుతుంది. అంటే ఎవరైతే ఒక స్టాక్ పడిపోతుందని ఇంటర్ప్రిట్ చేశారో వాళ్ళు ఇంకా వాళ్ళ పొజిషన్స్ని పెంచుకోవడం కానీ వాళ్ళ ఉన్నటువంటి ఆల్రెడీ నాకు ఒక స్టాక్ పడిపోతుంది అనేసి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. సో ఇప్పుడు మనం ఒక ఈ ఎగ్జాంపుల్ కనుక చూస్తే కనుక షార్ట్ బిల్డప్. ఓకే,
సో ఇది వచ్చేసరికి మనకి షార్ట్ బిల్డప్కి ఎగ్జాంపుల్ అనమాట. ఎప్పుడైతే ప్రైస్ ఆర్ స్టాక్ కానీ కంటిన్యూస్గా డౌన్ అవుతుంది కానీ దీని ఒక్క ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి బాగా పైకి వెళ్ళడం మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ 50 కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఓకే, ఇక్కడ 100 అండ్ 200. సో ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ స్టాక్ ఇంకా కిందికి వెళ్తుంది అనేసి ఇక్కడ మేజర్ ఒక సపోర్ట్ లెవెల్ ఉందనుకుందాం, ఓకే, చాలాసార్లు టెస్ట్ చేసి ఒకేసారి డౌన్ అయింది అనుకోండి. సో అలాంటి ఏరియాలో మనకి షార్ట్ బిల్డప్ అనేది ఎక్కువ చూడొచ్చు. సో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కంటిన్యూస్గా మనం రేజ్ అవడాన్ని గమనించవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ షార్ట్ బిల్డప్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే కనుక స్ట్రాంగ్ బేరిష్లో ఉందని ఇంటర్ప్రిట్ చేయడమే కాకుండా పిఈని బై చేయొచ్చు ఆర్ ఫ్యూచర్స్ని షార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆర్ ఎల్స్ ఈక్విటీలో కూడా షార్ట్ చేసుకోవచ్చు, బట్ అది ఇంట్రాడే వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి మనం ఫ్యూచర్స్లో అవన్నీ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏముంటుందంటే నెక్స్ట్ది ప్రైస్ వచ్చి డౌన్ అవుతుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా డౌన్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ లాంగ్ అన్వైండింగ్, ఓకే, అది కూడా మనం బోర్డు మీద చూద్దాం. సో లాస్ట్ ఎగ్జాంపుల్లో మనం మాట్లాడుకుంటున్నాం లాంగ్ అన్వైండింగ్ గురించి, ఓకే. ఎవరైతే లాంగ్స్ చేశారో బట్ వాళ్ళ వ్యూకి ఎగెనెస్ట్గా వెళ్తుంది, స్టాక్ అనేది డైరెక్ట్గా కింద పడిపోవడం జరిగింది. సో దట్ ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే లాంగ్స్ వెళ్దాం అనుకున్నారో వాళ్ళ స్టాప్ లాస్లో హిట్ అవడమే కాకుండా ఆ లెవెల్కి ఈ లెవెల్ అని ఎస్ఎల్ అనుకున్నారు అనుకోండి, సో ఆ లెవెల్ నుంచి కిందకి రావడంతో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా డౌన్ అవుతూ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ లాంగ్ అన్వైండింగ్. సో ఇక్కడ మన ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి వీక్ బేరిష్, ఓకే. బేరిష్ ఇంకా ప్రాబ్లీ ఎక్కువ అవ్వలేదు బట్ వీక్గా ఉంది ఒక స్టాక్ అనేసి లాంగ్ అన్వైండింగ్ ద్వారా తెలుస్తుంది. అంటే లాంగ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఇక్కడ తక్కువ ఉన్నాయి. ఫ్యూచర్స్లో కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా ఆర్ కాల్ అండ్ ఫ్యూచర్ కాల్స్ అండ్ పుట్స్ ద్వారా కానీ మనకి తెలుస్తుంది ఏంటంటే వీక్ బేరిష్ ఉందని. సో ఇలాంటి సమయంలో మనం సిఈని సెల్ అయితే చేయొచ్చు, ఓకే. ఈ 4 కండిషన్స్ తప్ప మ్యాక్సిమం మనకి ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదు, ఓకే. సో వీటిని మనం ప్రాక్టికల్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాము. మనం ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ బై కంపెనీ నేమ్ అని ఉంటుంది కదా, ఇక్కడ మనం రిలయన్స్ అని ఇచ్చాము, ఓకే. రిలయన్స్ ఇచ్చిన తర్వాత ఈక్విటీ అండ్ డెరివేటివ్స్ ఉంటుంది, డెరివేటివ్స్ సెలెక్ట్ చేయండి, ఓకే. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది. ఇప్పుడు నియర్ అండ్ ఫార్ నెక్స్ట్ మంత్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు నియర్ మంత్ జనరల్గా ఇప్పుడైతే 2nd డేటు ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు, సో ఇప్పుడే మంత్ స్టార్ట్ అయింది. అట్లీస్ట్ 4 to 5 days అయితే మనం వెయిట్ చేయాలి. సో ఒకవేళ ట్రై చేద్దాం ఈ దీంట్లో ఏమని చెప్తుంది అనేసి, ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ స్టాక్ ఫీచర్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనం గమనిస్తే 0.25 పెద్దగా చేంజ్ అయితే చూపించట్లేదు. అందుకని నేను నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్కి వెళ్తున్నాను. సో అక్టోబర్కి వెళ్ళిన తర్వాత మనం చూడొచ్చు ఇక్కడ 9.50 అనేది పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని మనకు చూపిస్తుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ లేదు, బట్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్లో ప్లస్ అయ్యింది అని మైనస్ అయ్యింది అని మనం చెప్పుకునే కంటే చేంజ్ పర్సంటేజ్ ఎంత అయింది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఒకసారి అదే మనం చార్ట్కి కూడా వెళ్దాము. సో ఇక్కడ మనం రిలయన్స్ చార్ట్లో ఉన్నాము. కంప్లీట్గా చార్ట్కి వెళ్తే కనుక ఒక రివర్సల్ అయితే మనం ఒక క్యాండిల్ అయితే చూడొచ్చు, ఓకే, రివర్సల్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ ఈ అట్లీస్ట్ ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో క్లోజ్ అయ్యి పైకి వెళ్తే కనుక మనం అప్పుడు వచ్చిన ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి మనం డెసిషన్ అయితే తీసుకోవచ్చు. జనరల్గా 4 to 5 days బిఫోర్ ఏది మంత్ స్టార్ట్ అయిన తర్వాత అండ్ మంత్ ఎండింగ్ అయ్యే టైంకి రోల్ ఓవర్స్ ఉంటాయి కాబట్టి ఆ ఇంట్రెస్ట్ని అయితే నమ్మొద్దు. సో మిగిలిన టైంలో వచ్చేసరికి స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ మంత్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కొంచెం ఒకవేళ సరిగ్గా క్లూ లేదు అనుకుంటే కనుక నెక్స్ట్ మంత్ అలాగే ఫార్ మంత్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూడడం వల్ల మనకి మంచి ఐడియా అనేది వస్తుంది. హోప్ యూ లైక్ ద వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్స్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోలో చెప్పినటువంటి ఏవి కూడా బై అండ్ సెల్ రికమెండేషన్స్ కాదు, మీరు థరోగా రీసెర్చ్ చేసి డెసిషన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.